ఫ్రెండ్స్ ఈ పచ్చిమిరకాయలు అన్నమాట. వీటికి అన్నిటికీ కూడా ఘాట్లు పెట్టేసి ఈ విధంగా ఆయిల్లో వేపుతున్నారన్నమాట ఫ్రెండ్స్. ఇది పచ్చడికి అనమాట. చూడండి, అంటే కాయలు కాయలుగా తీసుకున్న పచ్చడి అన్నమాట ఫ్రెండ్స్. ఇది చింతపండు ముందుగా తీసేసుకుని నానబెట్టేసుకున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది నానబెట్టేసుకుని ఇది ఫ్రై అయిన తర్వాత దాంట్లో కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా దీంట్లో సాల్ట్, పసుపు వేస్తే కొంచెం మెంతిపిండి కూడా వేయచ్చు అనమాట ఫ్రెండ్స్. చూడండి, వేసి వేగుతున్న కాయల్లో చింతపండు పులుసు ఈ విధంగా పోసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఫ్రెండ్స్ ఏంటంటే మామూలుగా పచ్చిమిరకాయలు ఉంటాయి కదా, వాటిని కడిగేసి పక్కన పెట్టేసి వాటికి ఘాట్లు పెట్టేసుకొని సరిపడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని తొడాలు తీయకోకుండా వేపేసుకుని దాంట్లో ఏంటంటే ముందుగా నానబెట్టిన చింతపండు ఉంటుంది కదా, అది వేగుతున్న ఫ్రై అవుతున్న మిరకాయల్లో ఆ చింతపండు రసం అనేది వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే సాల్ట్, పసుపు వేసుకోవాలి, కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇట్లా సరిపడా పసుపు కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, సాల్ట్ కూడా సరిపడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పచ్చిమిరకాయలు కాయలు పచ్చడి అనమాట ఫ్రెండ్స్. ఇది మెంతిపిండి కూడా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది అన్నీ వేసి కుక్ అవుతున్నాక ఫ్రెండ్స్ దీన్ని తర్వాత తాలింపు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా కుక్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అచ్చంగా పచ్చిమిరకాయలు కాయలు అనమాట పచ్చడి. ఇది ఆరిపోయిన తర్వాత తాలింపు వేస్తాం అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆవపిండి కూడా వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అన్నీ వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ సరిపడా ఆయిల్ పోసి అంతా కూడా తాలింపు వేసామన్నమాట. తాలింపు దినుసులు వేస్తామన్నమాట. ఎన్నిమిరగా ఉల్లిపాయలు కూడా వేస్తామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్లో ఈ విధంగా సరిపడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. తాలింపు దినుసులను ఎన్నిమిరకాయలు కూడా కరివేపాకు కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అన్నీ వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వీటిని చూడండి, మొత్తం తాలింపు వేసుకున్నాక ఈ విధంగా పోసేసుకోవాలన్నమాట పచ్చిమిరకాయల్లో. తాలింపు వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ పచ్చిమిరకాయలు కాయలు పచ్చడి అనమాట. అంటే 12 కాయలు పచ్చి 2 కలర్స్లో చొప్పునని వేసామన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, మొత్తం తాలింపు వేసుకున్నాక ఈ విధంగా పోసేసుకోవాలన్నమాట పచ్చిమిరకాయల్లో.
తాలింపు వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఈ పచ్చిమిరకాయలు కాయలు పచ్చడి అనమాట. అంటే పండిన కాయలు పచ్చి 2 కలర్స్లో చొప్పునని వేసామన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి. అన్నీ వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వీటిని చూడండి. మొత్తం తాలింపు వేసుకున్నాక ఈ విధంగా పోసేసుకోవాలన్నమాట పచ్చిమిరకాయల్లో. ఇది పచ్చిమిరకాయలు ముందు సరిపడా ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. మనం అన్నీ కూడా చేసేసాను కదా, అమ్మతో చేయించాను కదా ఫ్రెండ్స్. ఇది చూడండి. సేమ్ ఇదే ప్రొసీజర్ ఫ్రెండ్స్. ఇది సేమ్ పులిహోరకు కూడా ఏంటంటే పచ్చిమిరకాయ పులిహోరకి సేమ్ ఇదే ప్రొసీజర్ అనమాట ఫ్రెండ్స్. ఈ విధంగా తాలింపు వేసేసుకోవాలన్నమాట. పచ్చిమిరకాయలు 2 రకాలు అన్నమాట. ఇవి కొంచెం పండినవి, కొంచెం గ్రీన్ కలర్లో ఉన్నాయన్నమాట. ఏంటంటే ముందుగా దీనికి సాల్ట్, కారం, పసుపు అన్నీ వేసేసుకుని సరిపడా ఆయిల్లో ముందుగా పచ్చిమిరకాయలు కడిగేసేసుకుని పక్కన పెట్టుకుని దానికి హోల్స్ పెట్టుకుని, అంటే సన్నగా హోల్స్ పెట్టేసుకుని అది నూనెలో ఫ్రై చేసేసుకోవాలన్నమాట. దాంట్లో అది ఫ్రై అవుతుండగా సాల్ట్, కారం, పసుపు వేసుకొని నాకు ముందుగా రెడీ పెట్టుకున్న చింతపండు ఉంది కదా ఫ్రెండ్స్, అది అంతా కూడా దీంట్లో పోసేయాలన్నమాట. చింతపండు పోసేసిన తర్వాత దీంట్లో ఏంటంటే తాలింపు దినుసులు కూడా రెడీ పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక ఆవపిండి, మెంతిపిండి కూడా వేసేసుకుని ఈ విధంగా కలిపేసుకుని వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది పులిహోరకు అనమాట, పచ్చిమిరకాయ పులిహోరకు అంటే సేమ్ ప్రొసీజర్ అంతా కూడా ఇంతే అనమాట ఫ్రెండ్స్. తాలింపు వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఈ పచ్చిమిరకాయలు కాయలు పచ్చడి అనమాట. అంటే పండిన కాయలు పచ్చి 2 కలర్స్లో చొప్పునని వేసామన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి. తాలింపు వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఈ పచ్చిమిరకాయలు కాయలు పచ్చడి అనమాట. అంటే పండిన కాయలు పచ్చి 2 కలర్స్లో చొప్పునని వేసామన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్. దీన్ని ఈ విధంగా ఎలా పెట్టుకుంటారన్నమాట ఫ్రెండ్స్. ఇది పచ్చిమిరకాయ పచ్చడికి